ఒక 6 years బ్యాక్ ఈ అమృత ప్రణయ్ కేసు గురించి యూట్యూబ్లో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ దాదాపు 10 days ఎక్కువగానే వినిపించడం జరిగింది. దీంట్లో కులానికి సంబంధించి మతానికి సంబంధించి కులహత్య అనేది జరిగిందా? మన రాజ్యాంగంలో ఏముంది? కులానికి మతానికి వర్ణానికి వర్గానికి ప్రాంతానికి ఎటువంటి విభేదాలు లేకుండా సంయమనంతో అన్ని మతరహితమైన విభేదాలు లేకుండా కులాంతర మతాంతర రహితమైన సమాజం కావాలని చెప్పేసి మన రాజ్యాంగం, దీనికి సంబంధించి మన రాజ్యాంగంలో ఒక జీవో అనేది కూడా పాస్ చేయడం అనేది జరిగింది. కులానికి మతానికి సంబంధం లేకుండా కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తామని చెప్పేసి వాళ్ళకి కులాంతర మతాంతర వివాహం చేసుకున్నందుకు 2 lakhs కూడా వాళ్ళకి 2 lakhs గిఫ్ట్ ఇస్తున్నట్టు గవర్నమెంట్ కూడా ఒక జీవో అనేది ఉంది. మరి కులాంతర మతాంతర రహిత వివాహాలు గవర్నమెంట్ ప్రోత్సహిస్తున్నప్పుడు దానికి సంబంధించి సరైన అవగాహన సదస్సులని నిర్వహించినవి అంటే లేదు. కులాలకు సంబంధించి ఆ మతాలకు సంబంధించి ఆ ప్రాంతాల్లో ఏదైనా మార్పులు చేర్పులు అనేది చేయటం జరిగిందా అంటే అది లేదు. కనీసం ప్రోత్సాహాలు ఇస్తున్నాము కులానికి మతానికి రహితంగా బతకండి సమాజంలో అని చెప్పేసి ఏమైనా ప్రకటనలు ఇస్తున్నాయి అంటే అది లేదు. కానీ ఒక జీవో అయితే మాత్రం పాస్ చేశారు. కులాంతర మతాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి ప్రోత్సాహం కింద 2 lakhs ఇస్తాము అని. కులాంతర వివాహాలు చేసుకున్న మతాంతర వివాహాలు చేసుకున్నా కూడా వాళ్ళు ప్రోత్సాహం అనేది ఇవ్వటం జరగట్లేదు. వీళ్ళు తీసుకోవడానికి ముందుకు వెళ్ళట్లేదు. అలా ఉంది మన రాజ్యాంగం. ఇలా ఉన్న క్రమంలో ఏదన్నా కులమతాలకు సంబంధించి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరిగితే అటు వాళ్ళు ఇటు వాళ్ళు కలిసి ఏదన్నా తీవ్రమైన చర్యలు కానీ చేస్తే ఇది కులాంతర హత్య మతాంతర హత్య అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టి ఒక ట్యాగ్ లైన్ తగిలించి మొత్తం యూట్యూబ్స్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ మీడియాలో కానీ ఆడుకుంటున్నారు. అసలు ఇక్కడ జరిగింది ఏంటి? ఒక తండ్రి తన బిడ్డ ప్రేమ కోసం తన బిడ్డ బాగు కోసం అతను ఆలోచించి చేయకూడని పని చేశాడు. దానికి కారకురాలైన అమృత ప్రేమగా పెంచాడు కదా తన తండ్రి, తనకి ఏ లోటు లేకుండా. అట్లాంటి తండ్రి మాట వినకుండా కాదనుకొని ఇంకో కుటుంబంలోకి వెళ్ళి ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రులకు ఆ బిడ్డను లేకుండా చేశారు. దీనికి అంతటికి కారణం అమృతనే కదా. ప్రేమించటం కాదు, ప్రేమను ఒప్పించగలగాలి కదా. ఇప్పుడు ప్రణయ్ తల్లిదండ్రులు బిడ్డ చనిపోతాడేమోనని చెప్పేసి ప్రణయ్ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. మరి ఇటు అమృత తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అంటే వాళ్ళని ఒప్పించాల్సిన బాధ్యత ఆ బిడ్డది కదా. మేము ప్రేమించాం అనుకోవటం కదా. ఆ ప్రేమను ఎన్ని సంవత్సరాలు నిలబెట్టుకుంటున్నారు, దానికి సంబంధించి అలా అడ్జస్ట్ అవుతున్నారు. ఇక్కడ ప్రేమ 2 మనసులకు సంబంధించి 2 వ్యక్తుల మధ్య జరిగేది కాదు. ఇక్కడ 2 కుటుంబాలు కూడా సెట్ అవ్వాలి. ఈ 2 ప్రేమించుకున్న వ్యక్తులతో పాటు ఆ 2 కుటుంబాలు కూడా సరిగ్గా నడవగలిగితే సమాజంలో అప్పుడు ఇలాంటి సమస్యలనే రావు. ఒకళ్ళనొకళ్ళు పెంచుకోవటం, మాట పెంచుకోవటం, గొడవలు ఆడుకోవటం. మ్యారేజెస్లో ఎన్ని నిలబడుతున్నాయి? వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది? మళ్ళీ శుభ్రంగా పుట్టిలో చేరుతారు అమృత లాగా. ఇప్పుడు అమృత చేసింది ఇదే కదా. తండ్రి చనిపోయాడు, బాబాయ్ జైలు పాలయ్యాడు, కుటుంబం చిన్న భిన్నమైంది. 10 కుటుంబాల దాకా ఆ అమ్మాయి వల్ల 10 కుటుంబాలు ఆగమైపోయాయి. తను హ్యాపీగా తల్లితో ఉంటుంది. నాకు నా అత్త మామయ్య కావాలని ఆ రోజు భర్త చనిపోయినప్పుడు అక్కడే ఉంది, వాళ్ళతోనే ఉంటారనింది. వాళ్ళేమో తన బిడ్డలాగా తనకి బిడ్డలా పోయాడు కదా, అమృతనే మా బిడ్డ అనుకుని వాళ్ళు బతికారు. అలాంటి అత్తమామల దగ్గర ఉండకుండా తల్లి దగ్గర ఎలా ఉంది? దేనికోసం ఉంది? ఇది క్వశ్చన్ చేసే వాళ్ళు లేరు. తీర్పు ఇచ్చాను అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా చాలా వరకు. అందరూ కూడా ప్రణయ్కి న్యాయం జరిగింది అంటున్నారు. ప్రణయ్కి నిజంగా న్యాయం జరిగిందా? తన కుటుంబ పరిస్థితి ఏంటి? తన కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు ఎవరు? ఆ తల్లి బాధ తీర్చగలరా? ఇక్కడ భర్తను కోల్పోయిన అమృత వాళ్ళ అమ్మగారు బిడ్డని అతిగా ప్రేమించడమే ఆ తండ్రి చేసిన తప్ప. ఎవరి కోసం సంపాదించాడు అంత డబ్బు? ఆ బిడ్డ కోసమేగా. ఇక్కడ మెయిన్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ అమృతరావు తమ్ముళ్ళు గాని ఇటు ప్రణయ్ వాళ్ళ తండ్రి గాని వాళ్ళు చదివిన స్కూల్ ఒకటే, వాళ్ళ చిన్ననాటి స్నేహితులు. వాళ్ళ స్నేహం వాళ్ళ బిడ్డల రూపంలో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా స్నేహితులుగా మారారు. ఆ స్నేహం కాస్త ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారారు. అది ప్రేమ అని చెప్పి వాళ్ళు అనుకొని డిసైడ్ అయితే 2 కుటుంబాలను ఒప్పించుకొని చేసుకోవాలి కదా. కొన్ని తప్పులు ఏంటంటే ఈ ప్రణయ్ చేసిన తప్పుల వల్ల కూడా
అమృతరావుకి కోపం ఎక్కువైంది. విపరీతమైన ఆలోచనలు చేసే పరిస్థితికి తీసుకెళ్ళింది. మానసికంగా తను చేస్తున్న తప్పు, ఇంకొక తల్లికి బిడ్డను లేకుండా చేస్తున్నానని, తన బిడ్డకి కోరుకున్న భర్త లేకుండా చేస్తున్నానని, తన భార్యను ఒంటరిగా చేస్తున్నానన్న ఆలోచన లేకుండా అతను ఆ నిర్ణయం తీసుకునే విధంగా అతని మైండ్ వెళ్ళిపోయింది. దానికి కొంత కారణం కూడా ఎవరు? ఈ అమృత ప్రణయ్లే కదా. వాళ్ళ ఫ్రెండ్స్ కులాంతర వివాహం, మతాంతర వివాహం అని చెప్పేసి ఫేమస్ చేయటం, అమృతరావుని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో మాట్లాడడం, ఇవన్నీ ఒక తండ్రి గారాభంగా పెంచుకున్న బిడ్డ, ఆడపిల్ల మనం గారాభంగా పెంచుకుంటే మనకన్నా ఉన్నత స్థాయిలో ఇవ్వాలి, తను ఏ లోటు లేకుండా బతకాలని చూసుకుంటాం. తను చేసిన తప్పుకి విషం దాగి సూసైడ్ చేసుకున్నాడు. 1 year జైల్లోనే ఉన్నాడు. తర్వాత ఆ బాధ తట్టుకోలేక బెయిల్ మీద బయటకు వచ్చినాక చనిపోయాడు. దీనికి కారణం అమృత కాదా? తన బాబాయ్ ఇప్పుడు జీవితాంతం జైల్లో ఉండటానికి అమృత కాదా? మిగిలిన 10 కుటుంబాలు ఏమైపోయినాయి? రోడ్లను పడలేదా? ప్రణయ్ తల్లిదండ్రులకి న్యాయం ఎక్కడ జరిగింది? వీళ్ళు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల అవి పెద్ద మిస్టేక్స్ అయ్యి కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణాలు అవుతున్నాయి. వాళ్ళ నాన్న సంపాదించింది ఎవరి కోసం? అమృత కోసం కదా. అంత ప్రేమగా పెంచుకున్న బిడ్డ తన మాట వినకపోయేసరికి తన అటువంటి కఠిన నిర్ణయాలు తీసుకునే స్థాయికి వీళ్ళందరూ ప్రోత్సహించారు. బాగున్న మనిషి యొక్క జీవితాన్ని సర్వనాశనం చేయాలి అన్నా, అతని ఆలోచనలు పాడు చేయాలన్నా మన చుట్టూ ఉన్న సర్కిల్ సరైనదై ఉండాలి. మన చుట్టూ ఉన్న సర్కిల్ సరిగా లేదనుకో, కుటుంబాలు ఇలాగే విచ్ఛిన్నం అయిపోతాయి. ఒక తప్పుకి ఎంతమంది శిక్ష అనుభవించారు? ఇప్పుడు ఇక్కడ నిజంగా అన్యాయం అయిపోయింది ఎవరు? ప్రణయ్ తల్లిదండ్రులు. సెకండ్, ఒక బిడ్డకి తండ్రి లేడు, ప్రణయ్ కొడుకు. అక్కడ అన్యాయంగా చనిపోయింది ఎవరు? ఆత్మహత్య చేసుకునే విధంగా ఇలాంటి బిడ్డను కన్నందుకు అమృతరావు. న్యాయంగా ఆలోచించండి, ధర్మం ఏదో తెలుసుకోండి, ధర్మ మార్గంలో నడవడానికి ప్రయత్నించండి. అందరికి న్యాయం జరిగిందని అంటున్నారు కానీ హైకోర్టులు లేవా? ఇప్పుడు ఇక్కడ తీర్పు ఇచ్చింది సెషన్స్ కోర్టే కదా, హైకోర్టులు ఉన్నాయి కదా, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టులు ఉన్నాయి కదా, ఇంకా టైం ఉంది కదా. ఈ టైంలోపు ఏదైనా మార్పులు చేర్పులు జరగవచ్చుగా. ఇప్పుడు శ్రవణ్ కుమార్ వాళ్ళ పాప తనే నేరం చేసింది, తండ్రికి దూరం అయ్యి తను కోర్టుకు వేస్తుంది కదా, న్యాయం జరుగుతుంది. హైకోర్టులు ఉన్నాయి రక్షించడానికి, ఇంకా న్యాయం కోసం పోరాడడానికి ఇంకా టైం ఉంది. నిజమైన న్యాయం ప్రణయ్ వాళ్ళ తల్లిదండ్రులకు జరగలేదని అనుకోవాలి. తనకు ఆ బిడ్డని లేని లోటు ఎవరు తీరుస్తారు?